ఊరి చివరన ఒక చెరువు ఉంది. ఆ చెరువు గట్టున ఒక పెద్దింటి అమ్మాయి ప్రకృతి అందాలను చూస్తూ చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. ఆమె అక్కడికి మంచినీరు తీసుకుపోవడానికి వచ్చినట్టుంది. అయితే ఆ ఊరిలో గాజులమ్మే అతను ఉండేవాడు. అతను ఊళ్ళో వాళ్లకు గాజులు వేస్తూ ఉండేవాడు. గాజులు వేయించుకున్న వాళ్ళు డబ్బులిస్తే డబ్బులు, లేదంటే జొన్నలు, వడ్లు లాంటివి ఇస్తే తీసుకునేవాడు. లేని వాళ్ళు ఇవ్వకపోయినా ఏమీ అనేవాడు కాదు. ఆ అమ్మవారికి వేశాను అని అనుకునేవాడు. అతనికి అమ్మవారంటే చాలా ప్రీతి. ఎప్పుడు అమ్మవారిని తలుచుకునేవాడు. అతన్ని అందరూ దుర్గాదాస్ అని పిలిచేవారు. ఆ రోజు సాయంత్రం గాజులు అమ్మి తన ఇంటికి బయలుదేరాడు. దారిలో చెరువు గట్టున ఉన్న ఆ అమ్మాయి దుర్గాదాస్ను పిలిచింది. అతడు వచ్చి తన గాజుల మూటను విప్పి ఆమెకు గాజులు చూపించాడు. అమ్మ, ఇందులో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గాజులు ఉన్నాయి. 3 రంగులు వేయించుకో అమ్మ, బాగుంటాయి అని అన్నాడు. ఆమె అలాగే వేయించుకుంది. చూడటానికి పెద్దింటి అమ్మాయిలాగా కనిపిస్తున్న ఆమె దగ్గర డబ్బులు లేవు. దుర్గాదాస్ గాజుల మూట సర్దుకొని పర్వాలేదమ్మా అని బయలుదేరాడు. ఆమె అతన్ని ఆపి, నువ్వు నాకు గాజులు వేశావు కాబట్టి డబ్బులు తీసుకోకపోతే ఎలా అని పక్క ఊరిలో శివాలయం పక్కనే మా నాన్నగారి ఇల్లు ఉంది. ఆయన దగ్గరకు వెళ్ళి మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, వాటికి డబ్బులు మిమ్మల్ని అడిగి తీసుకోమనింది అని చెప్పండి. మా నాన్నకు నాకు మాటలు లేవు. ఆయన నాకు అసలు కూతురే లేదని అంటాడు. అది మీరు పట్టించుకోకండి. మీరు నాకు గాజులు వేశారు కాబట్టి డబ్బులు తీసుకోవాలి. అప్పుడు మా నాన్నగారితో మీరు ఇలా చెప్పండి, మీ పూజ గదిలో దేవుడి పటాల కింద కుంకుమ భరణ ఉంటుంది, అందులో ఒక నాణెం ఉంటుంది, అది ఇవ్వమనింది మీ అమ్మాయి అని చెప్పండి అని. ఆ దుర్గాదాస్ ఆమె చెప్పిన ఇంటికి వెళ్ళాడు. ఆమె చెప్పినట్లుగానే వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద ఒక ఆయన కూర్చుని పిల్లలకు వేద పాఠాలు చెబుతున్నాడు. దుర్గాదాస్ వెళ్ళి అతన్ని, మీ కూతురు నా దగ్గర గాజులు వేయించుకుంది, వాటికి మిమ్మల్ని డబ్బులు అడిగి తీసుకోమని చెప్పింది అని అన్నాడు. అప్పుడు అతను, నా కూతురేమిటి, నన్ను డబ్బులు తీసుకోమని చెప్పడం ఏమిటి, నాకు అసలు కూతురే లేదు అని ఆయన చెప్పాడు. అంత మాట అన్నారా, ఇలా అంటారని కూడా మీ అమ్మాయి నాతో చెప్పింది. మీ పూజ గదిలో దేవుడి పటాల కింద కుంకుమ భరణ ఉంది, దాంట్లో ఒక నాణెం ఉందని చెప్పింది, వెళ్ళి దాన్ని తెచ్చి నాకు ఇవ్వండి అని అన్నాడు గాజులమ్మే అతను. ఎంత కోపం ఉన్నా కన్న కూతుర్ని కాదనుకుంటారా అని. అమ్మాయి చూడటానికి చాలా మంచి అమ్మాయిలా ఉంది, కాదనకండి, ఎన్ని గొడవలున్నా మానుకోండి, మీ అమ్మాయితో మాట్లాడండి అని దుర్గాదాస్ అన్నాడు. ఇదంతా జరుగుతూ ఉండగానే ఊళ్ళో వాళ్ళు వచ్చి చేరారు. వాళ్ళు కూడా అతనికి కూతురు లేరని చెప్పారు. లేదండి, ఆ అమ్మాయి నాతో చెప్పింది, నేను చెప్పేది అబద్ధమైతే ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దేవుడి పటాల కింద కుంకుమ భరణలో చూడండి, చేరి అతనికి కూతురులే లేరు అని చెప్పారు. కానీ ఈ దుర్గాదాస్ అనే వ్యక్తి ఊళ్ళో గాజులు వేసి వారి దగ్గర డబ్బులు ఉంటేనే తీసుకునేవాడు, ఖచ్చితంగా డబ్బులు ఇవ్వమని అడిగేవాడు కాదెప్పుడు. ఆ విషయం చుట్టుపక్కల జనాలకు తెలుసు కాబట్టి ఒకసారి వెళ్ళి చూడమని అన్నారు. ఆ బ్రాహ్మణ వ్యక్తి వెళ్ళి వారి దేవుడి పటాల కింద చూశాడు. అక్కడ ఒక పాతబడిన కుంకుమ భరణ ఉంది, అందులో ఒక నాణెం ఉంది. అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. మా ఇంట్లో దేవుడి పటాల కింద కుంకుమ భరణి ఉన్న విషయం నాకే ఇంతవరకు తెలియదు, అలాంటిది గాజులమ్మే దుర్గాదాస్కి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు. అక్కడే కూర్చున్న వాళ్ళమ్మ, నాయన, అది మీ తాత ముత్తాతల కాలంలో పూజింపబడే నాణెము, నీకు ఎన్ని రోజులుగా చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అని చెప్పింది. ఆ బ్రాహ్మణ వ్యక్తి, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, నీకెక్కడ కలిసింది అని అడిగాడు. అప్పుడు దుర్గాదాస్, పక్క ఊరిలో చెరువు గట్టుపై నీళ్ల కోసం వచ్చి నిలబడింది అన్నాడు, కావాలంటే వచ్చి చూడండి అని అన్నాడు. అందరూ కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేరు. దుర్గాదాస్ గట్టిగా అరిచాడు. ఆ అమ్మవారిని పిలిచాడు. ఇప్పుడు గనుక ఆ అమ్మాయి కనిపించకపోతే అందరూ నన్ను తప్పు పడతారు. అమ్మా తల్లి, నువ్వే నన్ను, నా మాటను కాపాడాలి అని వేడుకున్నాడు. అప్పుడు చెరువులో నుండి 2 చేతులు బయటికి వచ్చాయి. ఆ చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గాజులు ఉన్నాయి. అవి దుర్గాదాస్ ఆ అమ్మాయికి వేసిన గాజులే. అప్పుడు దుర్గాదాస్ తన సాక్షాత్తు అమ్మవారికి గాజులు తొడిగానని సంతోషపడ్డాడు. ఎన్ని రోజులు పూజలు అందుకొని మరుగున పడిపోయిన అమ్మవారు మళ్ళీ ఆ కుటుంబీకులతో పూజలు అందుకోవడానికి మళ్ళీ ఈ విధంగా దుర్గాదాస్ ద్వారా వారి కంటి ముందుకు వచ్చింది. ప్రతినిత్యం అమ్మవారిని తలుచుకునే దుర్గాదాస్కి అమ్మవారిని తాకి గాజులు వేసే అదృష్టం లభించింది.
అన్ని సంవత్సరాలు పూజలు అందుకోకుండా ఉండిపోయిన అమ్మవారు ఇప్పుడు వారింట ప్రతిరోజు ప్రతినిత్యం లలిత సహస్రనామాలతో అర్చింపబడుతోంది. ఆ బ్రాహ్మణ వ్యక్తి సిరి సంపదలతో వర్ధిల్లాడు. అమ్మవారికి చేసిన పూజ ఫలితాలు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒడ్డున చేరుస్తాయి. ఈ విధంగా అమ్మవారి కటాక్షం దుర్గాదాస్కి, అతని ద్వారా ఆ బ్రాహ్మణ వ్యక్తికి, వారి ద్వారా ఊరి జనాలకు కూడా కలిగింది.